ఇవాళ మంచి సమయం అంటే ఏదైనా చక్కటి కార్యక్రమాలు చేయడానికైనా దేనికైనా ఉదయం 10:30 మంచి సమయంగా చెప్పాలి. అలాగే ఇవాళ పుట్టిన వాళ్ళ లక్షణాలు తీసుకున్నట్లయితే వీళ్ళంతో శుచి శుభ్రత కోసం ఇదవుతారు. తాపత్రయపడడం అనేది వాళ్ళల్లో చాలా అధికంగా ఉంటుంది. చాలా నెమ్మది స్వభావం అనేది వాళ్ళల్లో చూస్తాము. మృదువుగా మాట్లాడే తీరు అనేది వీళ్ళల్లో మనల్ని ఆకట్టుకునే విధానంగా ఉండటం వీళ్ళకి ప్రత్యేక లక్షణంగా చెప్పొచ్చు. అయితే వీళ్ళతో పాటు చుట్టూ ఉండేవాళ్ళు కూడా శుచి శుభ్రంగా ఉండాలి, మంచిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, జీవితాన్ని చాలా చక్కగా ఆనందించి ఆస్వాదించాలి అన్నది వీళ్ళ యొక్క ప్రధానమైన లక్షణాలుగా చెప్పాలి. అలాగే వీళ్ళ యొక్క బలహీనతను కూడా తీసుకున్నట్లయితే తొందరగా వ్యక్తుల్ని నమ్మకపోవడము, వాళ్ళ మీద కూడా వాళ్ళకి కొంతవరకు నమ్మకం స్థాయిలు తక్కువగా ఉండడం అనేది వీళ్ళల్లో మనం చూస్తూ ఉంటాము. ఆ రకమైన అభిప్రాయాలను మార్చుకొని ముందుకెళ్ళినట్లయితే జీవితం చాలా చాలా చక్కగా ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా వీళ్ళకి అన్ని రకాలుగా నప్పే విషయాలతో పాటుగా రంగాలను కూడా మనం ప్రధానంగా తీసుకుని మాట్లాడినట్లయితే వీళ్ళకి కళలకి సంబంధించిన అన్నిట్లోనూ చాలా చక్కగా వీళ్ళు రాణిస్తారు. కళలు అంటే అది చతుషష్ఠి కళలతో పాటుగా ఏదైనా సరే చక్కటి యాంకరింగ్ అయినా బాగుంటుంది. ఇది మాత్రమే కాకుండా వీళ్ళకి అన్ని రకాలుగా ఇంటీరియర్ డిజైనింగ్ ఇవన్నీ కూడా చాలా చక్కగా నప్పుతాయి. కనుక ఈ రకమైన రంగాలు వాళ్ళు తీసుకున్నట్లయితే అంటే స్త్రీలకైతే బ్యూటీ సంబంధించిన బ్యూటీ పార్లర్స్ అయినా చాలా చక్కగా రాణిస్తారు కనుక వాటిల్లో వీళ్ళకి అన్ని విధాలుగా. పద్మజ గారు, మరి ఈరోజు దేవాలయాలన్నీ కిటకిటలు ఆడిపోతున్నాయి. ఈరోజు ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? ఇవాళ మనం శ్రీపంచమి అంటే అమ్మవారు సరస్వతీదేవికి సంబంధించిన ప్రధానమైన రోజుగా మనం ఇవాళ చెప్పుకుంటాము. అందుకే దేవాలయాల్లో ముఖ్యంగా సరస్వతి దేవాలయాలన్నీ కూడా ఇవాళ ఎంతో చక్కగా అలంకరించబడి ఎంతో బాగుండడం జరుగుతూ వస్తుంది. అయితే దీనికి ప్రత్యేకంగా తీసుకున్నట్లయితే సరస్వతి అంటేనే జ్ఞానానికి విజ్ఞానానికి మనం ప్రత్యేక నిదర్శనంగా చెప్పుకుంటాం. ఏ వ్యక్తి అయినా జీవితంలో ఏదైనా సాధించాలనుకున్నా, ఏదైనా సాధించడానికి మానసికంగా సంసిద్ధుడైనా, ఒక కళని నేర్చుకోవాలనుకున్నా అన్ని కళలకి మూల బిందువుగా అమ్మవారిని చెప్పుకోవడం జరుగుతుంది. అమ్మవారి తెల్లని వస్త్రాలతో తెల్లని పద్మంలో చక్కగా చేతిలో ఒక పక్కన వీణ, మరొక చేతిలో మనం కనుక చిలుక, తర్వాత దాంతోపాటుగా ఒక పుస్తకం, అక్షమాల ఇవన్నీ ధరించి ఉండడం అనేది మనం చూస్తూ ఉంటాము. వీటన్నిటికీ దానికి సంబంధించిన ప్రత్యేకమైన చిహ్నాలుగా చెప్పుకున్నట్లయితే చిలుక అనేది విజ్ఞానపరంగా మనం తీసుకున్నప్పుడు ఏదైనా ఒక విషయాన్ని మనం చెప్తే దాన్ని చిలుక పలుకులు అంటారు. 1-2 సార్లు అది పలికి మనకు చూపించడం జరుగుతుంది. అలాగే ఏదైనా గురువు ఏదైనా చెప్పినప్పుడు శిష్యుడు కూడా అలాగే పలికి 1-2 సార్లు గ్రహించాలి అని దాంట్లో అర్థంగా చెప్తాము. అలాగే అక్షమాల అనే విషయాన్ని తీసుకున్నట్లయితే గురువు గారు ఏదైనా చెప్పినప్పుడు దాన్ని 1-4 సార్లు మననం చేసుకోవడానికి, కంఠస్థం చేయడానికి ఉపయోగపడే విషయంగా దీన్ని తీసుకున్నప్పుడు అంటే చాలామంది అందుకే అంటారు విజ్ఞానం విద్య అనేవి మనకి పుస్తక రూపంలో కాకుండా మస్తిష్కంలో ఉండాలి అంటారు. దానికి నిదర్శనంగా దీన్ని చెప్పడం జరుగుతుంది. అలాగే వ్యక్తి చదివిన విషయాన్ని, తెలుసుకున్న విషయాన్ని, తను తెలుసుకున్న జ్ఞానాన్ని పుస్తక రూపంలో ఇంకొంచెం మనకు తెలియడానికి పుస్తకం అనేది అందులో మనకి తెలుస్తుంది. అంటే ఇవన్నీ సాహిత్యానికి సంబంధించిన అంశాలుగా మనం చెప్పడం జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా వీణ అనే విషయాన్ని తీసుకున్నట్లయితే వీణలో 24 మెట్లు గాయత్రి మంత్రంలో 24 బీజాక్షరాలకు సంకేతంగా చెప్పడం జరుగుతుంది. వ్యక్తి ఆ రకంగా ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత, అనాహత స్థాయికి చేరిన తర్వాత హృదయంలో ఏ విషయాన్నైనా సుస్థిరపరచుకోవడం అనేది దీంట్లో ఇండికేషన్గా మనం చెప్పడం జరుగుతుంది. అంటే అమ్మవారిని పూజించినప్పుడు సంగీతం, సాహిత్యం రెండిటి యొక్క జ్ఞానాన్ని మనం పొందటం అనేది అమ్మవారి యొక్క అనుజ్ఞ ద్వారా మనం పొందుతామని, అలాగే తెల్లని వస్త్రాలు, తెల్లని పద్మం ఇవన్నీ దేనికి చిహ్నం అంటే అలాగే హంస మంచి పాలని నీటిని అన్నిటిని ఎలా అయితే విడదీస్తుందో, శుభ్రతని కాలుష్యాన్ని కూడా ఎలా విడగొట్టమని చెప్తుందో, ఈ రకంగా వ్యక్తిలో మంచిని చెడుని కూడా గ్రహించే నేర్పుని పొందమని, అలాగే శుచి శుభ్రంగా ఉండమని, జ్ఞానానంద రూపంలో ఉండమని, జ్ఞానాన్ని పొందమని, గురువు దగ్గర చక్కగా విద్య నేర్చుకొని ఉన్నత స్థాయికి ఎదగమని ఇందులో సంకేతాలుగా చెప్తారు. కనుక ఈరోజు విశిష్టతలో అమ్మవారిని ఎవరైతే మనం వెళ్ళి పూజలు చేయలేకపోయినా మానసికంగా అయినా సరే ఒకటి సాధించాలి అన్న అంశాన్ని మనం మనసులో అనుకున్నప్పుడు తప్పనిసరిగా అమ్మవారి అనుజ్ఞ ఎప్పుడైతే మనకు ఉంటుందో విద్యాపరంగా అనుకున్న స్థాయికి ఎదగడం అనేది జరుగుతుంది. కనుక అమ్మవారిని అందరూ మననం చేసుకున్నా చాలా చక్కగా ఉంటుంది. ఓకే, ఈరోజు ఇంత మంచి రోజు కాబట్టి పిల్లల్ని సంగీతంలో కానీ అక్షరాభ్యాసం చేయడం చాలా మంచి రోజు అనే చెప్పుకోవచ్చు. అవునమ్మా. ఓకే, ఇక కాలర్స్ వెయిట్ చేస్తున్నారండి, వాడితో మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి. నా పేరు వరలక్ష్మి అండి. నేను అమ్మ మీరు కొంచెం గట్టిగా మాట్లాడాలి. పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. వరలక్ష్మి అన్నారా? అవునండి. ఓకే, 16/1/1969. హలో వరలక్ష్మి గారు, మీ మాట మాకు వినిపిస్తుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 16 జనవరి 16 జనవరి 1969. 1969. గురువారం మధ్యాహ్నం 12:15. ఎప్పుడండి? గురువారం అండి, మధ్యాహ్నం 12:15. ఓకే, నాది నక్షత్రం మూల నక్షత్రం. ఓకే, ఎక్కడ జన్మించారు? ప్లేస్ చెప్పండి. అన్నవరం అండి. అన్నవరంలో. అవునండి. ఓకే, మరి సమస్య ఏంటో వివరంగా చెప్పండి. అంటే ఏ స్టోన్ పెట్టుకోవాలి? నేను ఆల్రెడీ పగడం పెట్టుకున్నాను, అది ఉండొచ్చా? ఏం పెట్టుకోవాలి? ఏ వేలికి పెట్టుకోవాలి? హెల్త్ పరంగా ఎలా ఉంటుంది? ఓకే, మీ వాయిస్ నా జాతక ప్రకారం మా వారు స్పష్టంగా చెప్పండి. ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు?
ఇలా నా జాతక ప్రకారం మా వారి ఆరోగ్యం ఎలా ఉంటది? ఓకే, ఇది మీరు చెప్పింది మీ మీ హస్బెండ్ జాతకం ఇది? నాదే డబ్బర్త్ అండి. మీదేనండి? అవునండి. ఓకే, ఆరోగ్యం గురించి ముఖ్యంగా తెలుసుకోవాలనుకుంటున్నారా? ఏ స్టోన్స్ పెట్టుకోవాలనేది కూడా చెప్తారు. ఓకే, మీరు ఇప్పుడు చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ వారి ఆరోగ్యం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? నాదేనండి, అది నా జాతక ప్రకారం నా ఆరోగ్యం ఎలా ఉంటుంది, మా వారిది ఎలా ఉంటుంది అనేది. ఓకే అమ్మా, తప్పకుండా తెలియజేస్తారు. కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పి మీ హస్బెండ్ది చెప్పడం కుదరదు, మీ గురించి చెప్తారు. ఓకే, ఇప్పుడు ఆరోగ్యపరమైన అంశాలని కూడా మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు ప్రధానంగా నడుస్తున్న దశలో మనకి కుజమహాదశ నడవడం, ఆ కుజుడు లగ్నాధిపతి అష్టమాధిపతి కూడా అవ్వడం అనేది, తర్వాత ఉన్న స్థానం తీసుకున్నట్లయితే సప్తమ స్థానంలో ఉండడం అనేది ఇందులో ఉన్న విషయాలుగా చూస్తాము. అదే రకంగా గోచార రీత్యా కూడా తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి గురుబలం అనేది కొంతవరకు తక్కువగా ఉండడం అనేది, అది దాదాపుగా మనకి జూన్ జూలై దాటిన తర్వాత అది పెరగడం అనేది జరుగుతుంది. అలాగే ఎప్పుడైతే సప్తమ స్థానంలోనే కుజుడు ఉండడం అనేది, సప్తమం అనేది సహజంగా భర్తకు కానీ భార్యకు కానీ సంబంధించిన స్థానాలుగా కూడా మనం అనుకుంటూ ఉంటాం కనుక ఈ రకంగా తీసుకున్న మీదైనా మీ వారిదైనా ప్రస్తుత పరిస్థితిలో నడుస్తున్న దశల్లో కొంతవరకు మీరు చిన్న చిన్న పరిహారాలు లాంటి ముందు నుంచి పాటించినట్లయితే ఏ రకమైన అంశాన్నైనా కొంతవరకు ఈజీగా అధిగమించే అవకాశాలు అనేవి తప్పనిసరిగా ఉంటాయి. మొట్టమొదటిగా ఎప్పుడైతే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో జూన్ దాకా నడిచే సమయంలో గురుబలాన్ని, అలాగే నడుస్తున్నది ప్రధానంగా కుజమహాదశ, వీటన్నిటి రీత్యా కొంత చికాకులుగా ఉన్నప్పటికీ కూడా మీరు చేయవలసిన కార్యక్రమాల్లో అతి ప్రధానంగా చేయవలసింది ఉండే ఇంటి యొక్క వాస్తు మన మీద ప్రభావాన్ని చూపించే అవకాశాలు ఉన్న రీత్యా మీరు చేయవలసింది వీలైనంత వరకు ఉండే ఇండ్లు వెస్ట్ కాకుండా, అంటే పడమర ముఖద్వారం కాకుండా ఉంటే చాలా మంచిది. పడమర ముఖద్వారంలోనే ఉన్నామండి, ఇక దాన్ని ఏమి చేయలేము అనుకున్న సందర్భంలో కనీసం మీ యొక్క కార్యక్రమాలను డైరెక్ట్ ఈస్ట్ కానీ నార్త్ ఈస్ట్ కానీ తిరిగి మీరు కార్యక్రమాలు నిర్వహించుకుంటే చాలా మంచిదిగా, అంటే మీకు డైరెక్ట్గా పడే ద్వారాలుగా ఈస్ట్ నార్త్ ఈస్ట్ చెప్పడం జరుగుతుంది. అలాగే వెస్ట్ ఒకటి, దాంతోపాటు సౌత్ ఈస్ట్ కూడా కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశాలే కనబడుతున్నాయి కనుక ఆ రకమైన ఎంట్రన్స్లుగా ఏదైనా ఉన్నాయేమో సరే వెరిఫై చేసుకోండి. అదే రకంగా మీరు బెల్లం అనేది దానం చేసినట్లయితే చాలా చక్కగా ఉంటుంది. కనీసం 7 మంగళవారాల పాటు బెల్లం దానం చేయడం అనేది మీరు చేయండి, బాగుంటుంది. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలాభిషేకం చేయించినా కూడా చాలా మంచి ఫలితం అనేది మీకు ఏర్పడుతుంది. అంతేకాకుండా చేతికి ఒకవేళ పెట్టుకోగలిగితే కెంపు పుష్యరాగం 2 కూడా ఒక క్యారెట్ పైన కుడి చేతి ఉంగరం వేలికి కలిపి ధరించినా పర్వాలేదు. అది కూడా గురువారం ఉదయం 6-7 గంటల మధ్య మీకు అన్ని విధాల తారాబలం బాగున్న రోజును చూసుకొని పెట్టుకున్నట్లయితే ఇది కూడా మంచి ఇంప్రూవ్మెంట్ అనేది మీకు ఏర్పడుతుంది. కాబట్టి ఈ రకంగా చేయండి. ఓకే అండి, మరో కాల్ తీసుకుందాం. హలో హలో గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ప్రమోద్ హలో అండి. హలో చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 31st మే అండి? అవునండి. ఓకే, ఇయర్ చెప్పండి. 75. 31st మే 75. ప్రమోద్ కుమార్. పేరు ప్రమోద్ కుమారా? అవునండి. ఓకే, తన పుట్టిన టైం చెప్పండి. టైం తెలియదండి, నక్షత్రం తెలుసు. నక్షత్రం తెలుసా? తెలుసండి. చెప్పండి. గిరిధర్ అండి. స్పష్టంగా చెప్పండి. గిరిధర్ అండి. ఓకే, నక్షత్రం అండి. గిరిధర్. మీరు నక్షత్రం చెప్పట్లేదు, గిరిధర్ వినిపిస్తుంది మా వాయిస్ లో. ఓకే, గణేష్ అండి. ఏం నక్షత్రం? ధనిష్ట నక్షత్రమా? అవునండి. ఓకే అమ్మా, ఇప్పుడు తన సమస్య ఏంటో చెప్పండి. బిజినెస్ ఎలా ఉంటుందండి ఫ్యూచర్ లో? ఓకే, ఫ్యూచర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అవునండి, మరి ఇంటి గురించి కూడాను. ఓకే, తప్పకుండా తన ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియజేస్తారమ్మా. అంటే ఇక్కడ ఫ్యూచర్ గురించి తీసుకోబోయే ముందు వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని కూడా మనం పరిశీలనలోకి తీసుకున్నప్పుడు ప్రస్తుత పరిస్థితిలో మనకి నడుస్తున్న సమయం కూడా దాదాపుగా మొన్నటి దాకా నడిచిన సమయం కన్నా కూడా ఇప్పుడు రాబోయే సమయం అనేది కొంతవరకు ఫేవరబుల్గా ఉంది. గత కొద్ది కాలంగా నడుస్తున్న సమయంలో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా, ఎంతో ముందుకు పెడదాం అనుకున్నా ఏదో రకంగా కొంత డిస్టర్బెన్సీ పీరియడ్ అనేది జరుగుతూ వస్తుంది కనుక దీనివల్ల మానసికంగా బాగుండకపోవడం, ఎన్నో ప్రయత్నాలు చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు కానీ ఆశించినట్టుగా ముందుకు వెళ్ళకపోవడం, ఎప్పటికప్పుడు నిర్ణయాలని మనం పోస్ట్ పోన్ చేసుకోవాల్సిన పరిస్థితులు రావడం, దీనివల్ల సింప్టమ్ లేకుండా ఉండడం అనేది అంతా కూడా క్లారిటీ అనేది ఇందులో కనబడుతుంది. అంతేకాకుండా మనం నక్షత్ర రీత్యా పరిగణలోకి తీసుకున్న, సంఖ్యాశాస్త్ర ప్రకారం పరిగణలోకి తీసుకున్నా కూడా నడిచే సమయంలో తనకి యాక్చువల్గా కూడా మానసికంగా కొన్ని నిర్ణయాలు అనేవి చాలా గట్టిగా తీసుకుంటూ ఉంటారు. కానీ తీసుకున్న వాటిని తీసుకున్నట్టుగా ముందుకు వెళ్లకుండా కొన్ని రకాలైన అవరోధాలు, ఆటంకాలు ఎదురవుతున్నప్పుడు కూడా ఏం చేయాలి, ఏం చేయొద్దు, కరెక్ట్గా పెడుతున్నానా లేదా అని చెప్పి కొంచెం టెన్షన్గా ఉంటుంది. దీని గురించి కూడా పెద్ద టెన్షన్ పడకుండా మీరు చేయవలసింది బిఫోర్ జూన్ లోపల ఏదైనా మొదలు పెడదాం అనుకుంటే
వీలైనంత వరకు ఆయన పేరు మీద మాత్రమే కాకుండా అవకాశం ఉంటే ఇంకెవరిదన్నా మీ ఇంట్లో బాగుంది అనుకుంటే వాళ్ళ పేరు మీద ఏదైనా మొదలుపెట్టి మీరు ముందుకెళ్ళినట్లయితే ఫలితం అనేది చాలా వరకు బాగుంటుంది. లేని పక్షంలో ఎలా ఉంటుందంటే ఎప్పటికప్పుడు ఆలోచనలే తప్ప వాటిని ఆచరణ రూపంలో పెట్టుకునే సమయానికి ఏదో రకమైన ఆటంకాలు ఏర్పడే అవకాశం కూడా తప్పనిసరిగా ఉంది. ఓకే అండి. పద్మజ గారు, మరి ఈ రోజు పుట్టిన వారిలో స్త్రీల లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ముఖ్యంగా వస్తే వారి వైవాహిక జీవితం ఎలా ఉంటుందండి? ఈ రోజున పుట్టిన స్త్రీల లక్షణాల్లో అతి ప్రధానంగా తీసుకుంటే మామూలుగా వీళ్ళు చాలా ఆకర్షణీయంగా ఉంటారు, అందంగా అలంకరించుకోవడానికి ఎక్కువ ఇది చేస్తూ ఉంటారు, ఎప్పటికప్పుడే కొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటారు, జీవితంలో కొత్తగా కనబడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రతి విషయంలో వీళ్ళకి చక్కటి భావాలు అనేది, భావుకత అనేది చాలా అధికంగా ఉంటుంది. ప్రతి చిన్నదానికి స్పందించడం అనేది, సున్నితమైన మానసిక పరిస్థితి అనేది వీళ్ళలో మనం గమనిస్తూ ఉంటాము. అలాగే వీళ్ళకి ఫోటోగ్రఫీ అన్నా, ప్రకృతి దృశ్యాలన్నా, దాంతోపాటుగా హిల్ స్టేషన్స్ అంటే కొండ ప్రాంతాలను ఒకటి చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉండడము, ఎక్కువ స్నేహితులతో గడపడం అనేది, మంచిగా బయటికి వెళ్ళడానికి, ఇలాంటి వాటన్నిటికీ ఎక్కువ వీళ్ళు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అంతేకాకుండా ప్రతి చిన్న విషయానికి తొందరగా నొచ్చుకోవడం, ఏ పని చేస్తే ఎవరు ఏమనుకుంటారో, ఈ పని చేయొచ్చా చేయకూడదని 1-4 సార్లు సందేహించడం అనేది, అంతేకాకుండా కుటుంబంలో వాళ్ళకు కూడా వాళ్ళు చెప్పినట్టుగా వీళ్ళు చెప్పినట్టు వాళ్ళు చెప్పినట్టుగా వీళ్ళు వింటూ ముందుకెళ్ళిపోవడం అనేది వీళ్ళ లక్షణాలు. సహజంగా గొడవలంటే చాలా భయపడుతూ ఉంటారు. ప్రతి చిన్నదానికి తప్పుకొని తిరిగే లక్షణం అనేది వీళ్ళలో అధికంగా ఉంటుంది. అందరినీ ఆకట్టుకునేట్టుగా ప్రవర్తించడం అనేది వీళ్ళలో అతి ప్రధానమైన లక్షణంగా మనం చెప్తూ ఉంటాం. కనుక ఈ రకమైన అంశాలన్నింటినీ మనం పరిగణలోకి తీసుకొని వీళ్ళలో ఉండే ఏదైనా బలహీనత అంటే ముఖ్యంగా ప్రతి వాళ్ళని నమ్మకపోవడం అనేది, కొంచెం భయం, కంగారు, పిరికితనం, ప్రతి విషయంలో వాళ్ళ మీద వాళ్ళకి నమ్మక స్థాయిలు తక్కువగా ఉండడం, ఇవన్నీ అధికంగా ఉంటాయి. కనుక ఈ విషయంలో వీళ్ళు ప్రతి విషయం ఆచితూచి అడుగు వేయకుండా కొంత ఇంట్లో ఉండే వాళ్ళు చెప్పినట్టుగా కూడా వింటూ ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే జీవితం బాగుంటుంది. ఓకే అండి. మరో కాల్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. హైదరాబాద్ నుంచి అండి, అరుణ. ఓకే, మీ పేరు చెప్పండి. అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జూన్ 14, 1993. మీరు గట్టిగా చెప్పాలండి. జూన్ 14, 1993. అసలు చాలా డిస్టర్బెన్స్ గా ఉంది, ఒకసారి క్లారిటీగా చెప్తారా? జూన్ 14, 93 అండి. జూన్ 14, 1992 అండి. 93. ఓకే ఓకే అండి. ఎర్లీ మార్నింగ్ 1993. టైం చెప్పండి. మార్నింగ్ 4:15 అండి. ఎర్లీ మార్నింగ్ 4:30 అండి. 4:15. ఓకే అమ్మా. ఎక్కడ జన్మించారు? ప్లేస్ చెప్పండి. హైదరాబాద్ అండి. ఆదిలాబాద్ లో. హైదరాబాద్ లోనే. ఓకే అమ్మా, సమస్య ఏంటో చెప్పండి స్పష్టంగా. అంటే తన హెల్త్ గురించి, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, డైమండ్ ఉంది తనకు, పెట్టుకోవచ్చా, ఉత్తరం దిక్కు ఇంట్లో ఉన్నాము, అది హోల్ హౌస్, తనకు పడుతుందా అనేసి. ఫ్యూచర్ ఎలా ఉంటుందో పద్మజ గారు తెలియజేస్తారు. ఫ్యూచర్ యోగాలు ఏమన్నా ఉన్నాయా? ఓకే అమ్మా, తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మనకి నడుస్తున్న దశ తీసుకున్నా కూడా కేతు మహాదశ నడవడం అనేది ఉంది. దాంతో పాటుగా గోచర రీత్యా తీసుకున్నా కూడా అష్టమ శని ప్రభావం అనేది నడుస్తుంది. అయితే ఇక రేపు జూన్ దాటిన దగ్గర నుంచి కూడా మనకి అర్ధాష్టమ గురుడు ప్రవేశించడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అయితే అతి ప్రధానంగా నడుస్తున్నది ఎప్పుడైతే కేతు మహాదశ నడుస్తుందో అందులో కూడా మన గురుడు యొక్క అంతర్దశ నడుస్తూ ఉంటుందో, ఈ గురుడు అనేది ఈ జాతకానికి న్యూట్రల్ ప్లానెట్. ఇటు కేతువుని తీసుకున్నా కూడా ఇది న్యూట్రల్ ప్లానెట్ అవ్వడం అంటే ఈ రెండు గ్రహాలు కూడా సహజంగా తటస్థంగానే ఉండే అవకాశం అనేది ఈ జాతకానికి కనబడుతుంది. అయితే గురుడున్న స్థానాన్ని మనం తీసుకున్నట్లయితే గురుడు మంచి స్థానాలు అంటే ఆలోచన స్థానంలోనే ఉండడము, వీటి వల్ల ఉపాసనా స్థానంగా దీన్ని పరిగణలోకి తీసుకుంటాము. అయితే అతి ప్రధానంగా నడిచే దశ ఎప్పుడైతే అష్టమ శని అనేది నడుస్తూ ఉంటుందో, అష్టమ శని ప్రభావం వల్ల తప్పనిసరిగా ఏ పని చేస్తున్నా కూడా మనకి కొన్ని రకాలైన నిర్ణయాలు తీసుకోవడంలో కానీ, అష్టమ శని ప్రభావం వల్ల అన్నీ ఎక్కడికక్కడ ఆలోచిస్తూ ఉంటాం కానీ ఆచరణ రీత్యా కానీ ఏదైనా ముందుకు వెళ్తున్నప్పుడు ఏదైనా ఇబ్బందికరంగా ఉండే సమయంగా కూడా దీన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. అలాగే ఎప్పుడైతే కేతు దశ నడుస్తుందో, కేతువులో గురుడు కూడా నడుస్తుందో, ఈ రెండు ఉన్న స్థానాలు ఒకదానికొకటి కొంచెం బాగానే ఉన్నాయి కనుక కొంతవరకు బాగానే ఉంటుంది. అయితే ఈ గురుడు వెళ్ళిపోయిన తర్వాత మీకు రాబోయే దశలు, అంతర్దశలన్నీ కూడా తీసుకుంటే అవి చాలా వరకు ఫేవరబుల్గా ఉండే అవకాశాలు అనేవి కనబడుతున్నప్పటికీ అన్ని విధాలా మీరు ఆశించినట్టుగా బాగుండడానికి తప్పనిసరిగా 2014-15 దాటిన దగ్గర నుంచి ఫేవరబుల్గా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితిలో ఈ శనికి సంబంధించిన జపాలు లాంటివి మీరు చేయించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అలాగే కేతుకు సంబంధించి సంకష్టహార చవితి అని చెప్పి ప్రతి నెల మీకు వచ్చినప్పుడు వినాయకుడికి సంబంధించింది ఏదైనా మీరు చేయించుకుంటే బాగుంటుంది. కేతు జపం చేయించుకున్నా కూడా బాగుంటుంది. 2015 దగ్గర నుంచి మీకు చాలా చక్కగా ఆశించిన మార్పు అనేది జీవితంలో కలిగే అవకాశం ఉంది. అలాగే మీరు ఏదైనా స్టోన్ పెట్టుకోదలిచినట్లయితే దీంట్లో కూడా ఆల్రెడీ చేతికి ఏదైనా వేరే స్టోన్స్ ఉన్నట్లయితే వాటిని తీసేసి అవకాశం ఉన్నట్లయితే పచ్చ, నీలం అంటే గరుడ పచ్చ,
దాంతోపాటుగా అంటే ఎమరాల్డ్ పచ్చ అయినా సరే దాంతోపాటుగా నీలం అనేది ఈ రెండు కలిపి కుడి చేతి మధ్య వేలికి పెట్టుకున్నా, లేకపోతే పచ్చ మాత్రమే కుడి చేతి చిటికిన వేలికి, నీలం అనేది కుడి చేతి మధ్య వేలికి పెట్టుకున్నా కూడా చాలా చక్కగా ఉంటుంది. అలాగే వాస్తుపరంగా ఏమన్నా మీరు వెస్ట్ పరంగా ఉంటే అది ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు ఈస్ట్ని, నార్త్ ఈస్ట్ని ప్రిఫర్ చేయండి. ఓకే అండి, మరో కాల్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో మేడం. నమస్తే అండి. నమస్కారం అండి. మా డేట్ ఆఫ్ బర్త్ చెప్తానండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో హలో, మీరు మాట్లాడుతుంది వినిపిస్తుందండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 20/5/1991. ఓకే, 1991. టైం చెప్పండి. 9 AM. 9 AM. ఎక్కడ జన్మించారండి? ఇతను ఇల్లందులో జన్మించాడు, ప్రాపర్ వరంగల్ అండి. ఓకే, మరి వరంగల్లో జన్మించారు, చెప్పండి మీ సమస్య ఏంటి? అతని ఫ్యూచర్ గురించి ఎలా ఉంటుంది, జాబ్, స్టడీ? ఓకే, ముఖ్యంగా జాబ్ ఎలా ఉంటుంది? జాబ్, ఇప్పుడు ఏం చేస్తున్నారు? చెప్పండి మేడం. హలో హలో, ఇప్పుడు ఏం చేస్తున్నారండి ఇతను? ఆయన బీటెక్ 3rd year చేస్తున్నాడు మేడం. బీటెక్ 3rd year చేస్తున్నారు. ఇప్పుడు ముందు చదువు ఎలా ఉంటుంది, అలాగే ఉద్యోగం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. తప్పకుండా తెలియజేస్తారు. ఓకే అండి, తప్పకుండా. అంటే ఇప్పుడు విద్యాపరంగా ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉండబోతుంది, రాబోయే ఫ్యూచర్లో వృత్తిపరంగా ఎలా ఉంటుంది అన్నట్టుగా మనం తీసుకున్నట్లయితే ప్రస్తుత పరిస్థితిలో నడుస్తున్న దశ శుక్ర మహాదశలో రాహువు యొక్క అంతర్దశ నడుస్తుంది. శుక్రుడు ఈ జాతకానికి యోగకారకుడు అవ్వడము, లగ్నంలోనే ఉండడం ఇవన్నీ ప్లస్ పాయింట్స్గా తీసుకున్నప్పటికీ నడుస్తున్నది రాహు దశ అయినప్పటికీ అంతర్దశ ఈ రాహు ఉన్న స్థానం అనేది అంత ఫేవరబుల్ స్థానంలో లేకపోవడం అనేది, అది మాత్రమే కాకుండా ఈ రాహు ఉన్నది కూడా కొంత బాధ పెట్టే బాధక స్థానంలో ఉండడం అనేది, ఈ రెండింటి రీత్యా తీసుకున్నప్పుడు ఈ రాహు అయిపోయేది కూడా దాదాపుగా 2013 మీకు మే దాకా దీని యొక్క ఇండికేషన్ ఉంది. ఆ తర్వాత తీసుకున్నట్లయితే కంటిన్యూషన్ మీకు గురుడు రావడం అనేది, గురుడు యొక్క అంతర్దశ కూడా దాదాపుగా మీకు 2016 దాకా దీని యొక్క ఇండికేషన్ కనబడుతుంది. అంటే ఎలా చూసుకున్నా కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రాహువు గురుడు ఉన్న స్థానాలు ఒకటి. ఇక రెండోది వచ్చేటప్పటికి గురుడు అనేది మంచి స్థానంలోనే ఉండడం జరిగింది, అంటే మంచి ఉచ్చ స్థానంలో ఉండడం అనేది దీంట్లో ఒక ప్లస్ పాయింట్గా చెప్పొచ్చు. అయితే నడిచే దశ ఎప్పుడైతే అర్ధాష్టమ శని అనే దశ నడుస్తూ ఉంటుందో దీని పరంగా మనకు ఒక పక్కన కొంతవరకు గురుబలం బాగున్నప్పటికీ కూడా చాలా వరకు ఈ రాహు యొక్క అంతర్దశ కాబట్టి పడుతున్న కష్టాన్ని తగినంత ప్రతిఫలం రాకపోవడము, ఏదో తెలియని మానసిక ఆందోళన అనేది నడిచే సమయంగానో దీన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. దీని యొక్క ప్రభావం ఎంత లేదన్నా రేపు మీదాకా కూడా కొంతవరకు అధికంగానే ఉంటుంది. ఈ లోపల మీరు చిన్న చిన్న పరిహారాలు కనుక పాటించినట్లయితే అన్ని విధాలుగా కూడా ఫేవరబుల్గా ఉండే అవకాశం ఉంది. మొట్టమొదటిగా మీరు చేయవలసింది ఏంటంటే మీరు ఉండే ఇంటికి వాస్తుపరంగా నైరుతి కానీ ఈశాన్యం కానీ ఎంట్రన్స్ అయినా లేకపోతే అక్కడ ఏదైనా ప్రాబ్లమ్గా ఉందన్నది ఒకసారి వెరిఫై చేసుకోండి. డైరెక్ట్ ఈస్ట్ని, నార్త్ని, వెస్ట్ని ఈ మూడింటిని ప్రిఫర్ చేయండి, మీకు అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. సౌత్ ఈస్ట్ కూడా చాలా వరకు బాగుంటుంది. మళ్ళీ సౌత్ ఈస్ట్లో దక్షిణాగ్నేయం అది కూడా చాలా వరకు మీ ఫేవరబుల్గా ఉండే అవకాశం ఉంది. అలాగే చేతికి అవకాశం ఉంటే డైమండ్ 11 సెంట్ల పైన ఎడమ చేతి మధ్య వేలి పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. రాహు యొక్క అంతర్దశ నడవడం అనేది, అది కూడా ఉన్న స్థానాల్లో బలం లేకపోవడం అనేది, అలాగే అర్ధాష్టమ శని ప్రభావం, వీటి వల్ల మీరు చేయవలసిందంటే శనికి సంబంధించి రాహుకి సంబంధించి జపాలు చేయించుకోవడం అనేది, అలాగే మినిమల్ దానం ఇవ్వడం అనేది తప్పనిసరిగా చేయండి. చేతికి ఆల్రెడీ ఏదైనా పుష్యరాగం లాంటిది కానీ ఇంకేదైనా రత్నాలు కానీ ఉన్నట్లయితే అవి తీసేయండి. ఈ రకమైన కార్యక్రమాలు చేసిన మీదట మీకు ఇప్పటికంటే బెటర్గా ఉండడము, అన్ని విధాల ఫేవరబుల్ టైం అనేది 2015-16 దాటిన తర్వాత మంచి టైం అనేది ఏర్పడుతుంది. ఓకే అండి, మరో కాల్ తీసుకుందాం. హలో 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 అండి, నేను ఇప్పుడు చేశానండి. ఇంతకు ముందు మాకు కరెంట్ లేదు, మీరేమో లైన్ కట్ చేసేసారు. ఓకే, హలో, సమస్య ఏంటో? అదే 16/1/1969 అని చెప్పాను. 16/1/1969. అవునండి, గురువారం మూలా నక్షత్రం. ఓకే, అదే మా వారి ఆరోగ్యం ఎలా ఉంటుంది, అది ఎలా ఉంటుంది, ఏ స్టోన్ పెట్టుకోవాలి అన్నీ అడిగాను. అయితే లైన్ కట్ చేసేసారు, మీరు చెప్పింది నాకు అర్థం అవ్వలేదు. కరెంట్ లేదండి. అలా కాదు, ఇన్నిసార్లు డిస్టర్బ్ మరి కాళ్ళు కనెక్ట్ కావడం ఇబ్బంది కదా లైవ్ లో. ఇప్పుడు చెప్పండి, మీ భవిష్యత్తు గురించి అడిగారా? అవునండి, ఏ స్టోన్ పెట్టుకోవాలి, నేను ఆల్రెడీ పగడం పెట్టుకున్నాను. ఓకే, 16/1/1969 డేట్ ఆఫ్ బర్త్. ఓకే, వీళ్ళు ఏ స్టోన్ పెట్టుకోవాలి, తన ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఏ రత్నం ధరిస్తే బాగుంటుంది అనేది వీళ్ళ ముఖ్యమైన ప్రశ్న. కెంపు పుష్యరాగం కలిపి ధరించాలి. కెంపు అయినా పుష్యరాగమైన ఒక క్యారెట్ పైన రెండు కలిపి మీరు ఉంగరం వేలికి ధరించినా కూడా బాగానే ఉంటుంది. రెండోది ఏంటంటే నడుస్తున్న దశ ఎప్పుడైతే కుజ మహాదశ నడుస్తుందో, కుజుడు ఎప్పుడైతే అష్టమాధిపతి కూడా అయ్యాడో కుజ దశ అయిపోయేదాకా కొంత చికాగ్గానే ఉండే అవకాశం అనేది కనబడుతుంది. కుజ దశ తర్వాత రాబోయేది కూడా రాహు దశ రాబోతోంది. ఈ రాహు కూడా ఉన్న స్థానం ఏ స్థానం అవడం వల్ల దానివల్ల కూడా కొంత మీరు ఆశించినంత గ్రోత్ లేకపోయినా పరిహారాలు అనేవి పాటించినట్లయితే చాలా చక్కగా ఉండే అవకాశం ఉంది. మీరు మొట్టమొదటి పరిహారంగా చేయవలసింది
ఈ కుజమహాదశ వెళ్ళిపోయేదాకా కూడా మీరు చేయవలసింది ఏంటంటే ముఖ్యంగా ఒక 7 వారాల పాటు 7 మంగళవారాల పాటు బెల్లం దానం చేస్తే చాలా చక్కగా ఉంటుంది. అలాగే నడిచే సమయంలో కూడా ఎప్పుడైతే మనకి ఈ యొక్క కుజుడు దాంతోపాటు తర్వాత రాబోయే రాహులు ఇలాంటివన్నీ రాబోతున్నాయో మీరు తప్పనిసరిగా ఉండే ఇంటి వాస్తును కూడా సరి వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందమ్మా. వెస్ట్ అనేది మీకు అంత ఫేవరబుల్ కాదు కాబట్టి వెస్ట్ కాకుండా చూసుకోవడం అనేది, దాంతోపాటుగా ఆగ్నేయ దోషం లేకుండా కూడా చూసుకోండి. చేతికి కెంపు పుష్టిరాగం పెట్టుకున్నట్లయితే బాగుంటుంది. ఆరోగ్యపరంగానైనా అన్ని విధాలైన అభివృద్ధికి తప్పనిసరిగా వాడాలి. ఓకే అండి, మరో కాల్ తీసుకుందాం. హలో మేడం. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా భార్య సమస్య మేడం. ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అండి? మా భార్య డేట్ ఆఫ్ బర్త్ మేడం. ఓకే, చెప్పండి. అదే 17/4/82 మేడం. శనివారం మధ్యాహ్నం. 82 అండి? 82 మేడం. ఓకే, టైం చెప్పండి. 82 17వ తారీఖు 12 గంటలకు మేడం, శనివారం. టైం చెప్పండి. 12 గంటలకు మేడం. ఓకే ఓకే, 12 గంటలకి. ఎప్పుడండి, ఉదయమా సాయంత్రమా? మధ్యాహ్నం మేడం. ఓకే, మధ్యాహ్నం. పొద్దున మధ్యాహ్నం కదండి, 12 అంటే మధ్యాహ్నమా లేకపోతే మిడ్ నైటా? మధ్యాహ్నం మేడం. ఓకే, మధ్యాహ్నం. ఓకే, మరి సమస్య ఏంటండి? సమస్య వచ్చి ఇక్కడ సంతానం లేని ఒక విషయము. ఓకే, భవిష్యత్ విషయం మేడం. ఓకే, మీ నక్షత్రం ఏంటో చెప్తారా? మాదే, మా భార్యది మేడం. ఓకే, మీ నక్షత్రం ఏంటండి? అదే మా భార్యదా మాదా మేడం? మీది. ఇప్పుడు మీ భార్య డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు కదా, మీ నక్షత్రం ఏంటో కూడా కావాలి. మా పేరు వెంకటనారాయణ మేడం. నాకు నక్షత్రం అయితే తెలియదు. ఓకే ఓకే, పర్లేదు. ఇప్పుడు మీ సంతానం గురించి ముఖ్యంగా అడిగారు, తప్పకుండా తెలియజేస్తారా? అంటే సంతానపరమైన అంశాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే ప్రస్తుతం నడుస్తున్న సమయం ప్రకారం మనకి ఏంటంటే ప్రధానంగా నడిచేది రాహుమహాదశ అనేది నడవడం జరుగుతుంది. రాహులో కూడా నడిచేది సూర్యుడి యొక్క అంతర్దశ నడవడం అనేది. ఈ మొన్నటిదాకా నడిచిన దశ అనేది కొంత బలంగా తక్కువగా ఉండేది అయినప్పటికీ ఇప్పుడు రాహు అనేది ఉన్న స్థానంలో కూడా బలం అనేది చాలా తక్కువగానే కనబడుతుంది. అలాగే ఇక మనం తీసుకుంటే గోచార రీత్యా కూడా గురుబలాన్ని తీసుకుంటే గురుబలం అనేది ఇప్పటికంటే కూడా జూన్ జూలై దాటిన తర్వాత కొంతవరకు బెటర్గా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. ఇక సంతానం విషయం వచ్చేటప్పుడు సంతానం సంబంధించిన ప్లానటరీ పొజిషన్లో దాంట్లో ఉండే బలబలాల్లో దానికి సంబంధించి చిన్న చిన్న పరిహారాలు అయితే ఖచ్చితంగా పాటించవలసిన అవసరం ఉంది. అయితే మొట్టమొదటిగా మీరు ఉండే ఇంటి యొక్క వాస్తు ప్రభావం ఉంటుంది. ఇద్దరి జాతకాలు కూడా దీని మీద ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలాగే మీరు పెట్టుకున్న స్టోన్స్ ఆల్రెడీ ఏదైనా ఒకదానికొకటి పెట్టుకున్నారనేది కూడా మీరు గమనించుకోండి. డైమండ్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు పడదు. అలాగే మీకు దక్షిణాగ్నేయం కానీ తూర్పు ఆగ్నేయంలో కానీ ఏమైనా దోషం ఉందా మీరు ఉండే ఇంటికి అన్నది కూడా మీరు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అంటే మీరు ఎక్కడైనా స్థలాలు కొనుక్కున్నా, లేకపోతే మీరు ఉండే ఇల్లు కానీ సొంత ఇల్లు అయినా అద్దిల్లైనా, అయితే మీకు ఆల్రెడీ మీ పెద్దవాళ్ళు ఇచ్చిన ఇల్లు అయినా ఎక్కడైనా సరే దాని పరంగా ఆగ్నేయపరమైన దోషం ఉన్నప్పుడు కూడా ఈ రకంగా కొంత చికాకులు అనేవి అధికంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. అయితే దీనికి సంబంధించి మీరు చేయవలసింది అవకాశం ఉన్నట్లయితే పగడం 1 క్యారెట్ పైన కుడి చేతి ఉంగరం వెలిగి ధరించడం అనేది ఖచ్చితంగా కావాలి. దీంతో పాటుగా మీరు క్రమం తప్పకుండా శుక్రవారం దేవాలయ సందర్శన అనేది ఖచ్చితంగా కనీసం 20 శుక్రవారాలు కావాలి. అమ్మవారికి తెల్లని పూలతో పూజ చేయించడం అనేది కూడా ఖచ్చితంగా కావాలి. అలాగే చేతికి ఏ స్టోన్ పడితే ఆ స్టోన్ కాకుండా కేవలం మీరు పగడం మాత్రమే ధరించినట్లయితే బాగుంటుంది. ఇవన్నీ ధరిస్తూ ఒక పక్కన రాహుమహాదశ నడుస్తుంది. రెండోది ఏంటంటే జాతక రీత్యా తీసుకున్నా కూడా చాలా డెలికేట్ మెంటాలిటీ, అంటే ప్రతి చిన్న దానికి కూడా తొందరగా ఉద్వేగాలకి లోనయ్యే తత్వం అనేది, ప్రతి చిన్న దానికి కంగారు పడడం అనేది అధికంగా ఉంది. కనుక దీన్ని అధిగమించడానికి మీరు తప్పనిసరిగా దుర్గాదేవి సంబంధించిన స్తోత్రాలని విన్నా లేకపోతే పఠించినా మంచి ఫలితం అనేది ఏర్పడుతుంది. ఇవన్నీ చేసుకున్న మీదట ఏ రకమైన ప్రాబ్లం లేకుండా ఉంటే దాదాపుగా మీకు 2013 ఎండింగ్ నుంచి 2016 మధ్య టర్నింగ్ పాయింట్లో కనబడుతుంది. పద్మజ గారు, మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకుల సమస్యలు సందేహాలను నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. చూశారు కదా, ఇది వాళ్ళ గుడ్ టైం. తిరిగి రేపటి గుడ్ టైంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.